సో లీడర్స్, అందరికి మళ్ళొకసారి 7 o'clock జూమ్ సెషన్కి వెల్కమ్ చెప్తున్నాను. హార్ట్ఫుల్గా ఈరోజు ఎందుకో కొంచెం ఈగర్గా అనిపిస్తుంది, ఆత్రుతగా అనిపిస్తుంది ఈ సెషన్ స్టార్ట్ చేయడం కొరకు అని చెప్పేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ. సో లీడర్స్, నిన్న మొన్న 25వ బూట్ క్యాంప్ మనకి కోటపకొండలో జరగడం జరిగింది. అక్కడ ఈ కోటపకొండ బూట్ క్యాంప్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ సెషన్లో ఉన్నట్లయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. బూట్ క్యాంప్ పార్టిసిపేట్ చేసినటువంటి లీడర్స్, నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ క్లియర్ అంటే ఒకసారి థమ్ సింబల్ పెట్టండి లీడర్స్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ రేణుకా మేడం. లీడర్స్ ఇంకెవరు రాలేదా? రుతమ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. నర్మదా మేడం మీరు ఒకసారి అడ్మిట్ చేసుకోండి మేడం. నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మీతో పాటు మన 4 members వచ్చారు కదా మేడం మీతో పాటు. అవును సార్. నేమ్స్ ఒకసారి రుతమ మేడం హ్యాండ్ రైజ్ చేయట్లేదు. సార్ కొంచెం నేను జర్నీలో ఉన్నా, ఒక 10 నిమిషాలు అయితే బస్సు దిగుతా సార్. ఓకే ఓకే మేడం, క్యారీ. సో లీడర్స్, వెల్కమ్ టు 7 o'clock జూమ్ సెషన్ ఆల్ లీడర్స్. సో మన గ్రేట్ లీడర్స్ లావణ్య మేడంతో పాటు లహరి నరేందర్ సార్ కూడా రావడం జరిగింది. సెషన్ స్టార్ట్ చేసుకున్నాము. వెస్టీజ్ అంటే అందరికీ ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుంది, అది ఆరోగ్యపరంగా మరియు ఆదాయపరంగా అని చెప్పేసి కొందరికి మాత్రమే తెలిసినటువంటి విషయం. తెలియనటువంటి వారు ఏమంటున్నారు అంటే, వెస్టీజ్ అనగానే అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లాగానే ఇది కూడా ఒక ఫేక్ కంపెనీ అని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. తెలియనటువంటి వారికి తెలియజెప్పడం కొరకు, తెలిసినటువంటి వారికి ఇంకా వివరంగా చెప్పేదాని కొరకు అని చెప్పి మనకి వెస్టీజ్కి సంబంధించి కొన్ని సెషన్స్ మనం వినాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలా ఫస్ట్ మనకు కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు మొట్టమొదటిగా దొరికేటటువంటి ప్రదేశం డిఎల్సి. దాని తర్వాత 1 day సెమినార్స్ ఉంటాయి. ఆ తర్వాత రెగ్యులర్గా మనం మనల్ని అప్రోచ్ చేసేదాని కొరకు కానీ మన అప్లైనర్స్ మన వెంటుండి మనం ఏదైనా కొంచెం వెనక ముందు అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ లేకపోయినా కూడా, కొంచెం మనలో ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా కూడా, ఇతను కంపెనీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే, లేకపోతే ఈ మేడం కంపెనీ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే, వెస్టీజ్లో జర్నీ చేస్తే తన లైఫ్తో పాటు తన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి వారి యొక్క జీవితాలను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేదానికి వీలుగా ఉన్నటువంటి మీటింగ్ ఏంటి అని అంటే జూమ్ లీడర్స్. ఖచ్చితంగా ఈ జూమ్ని మనం ఉపయోగించుకోవాలి. అది మార్నింగ్ జూమ్ కానీ ఈవినింగ్ జూమ్ కానీ, ఈ రెండు డిఎల్సిపి అయితే ఈ జూమ్ సెషన్స్ అయితే మనకు కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు 1 day సెమినార్స్ ఉంటాయి, లీడర్స్ మీటింగ్స్ ఉంటాయి. వీటన్నింటికంటే ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి బెస్ట్ సెషన్, ద బెస్ట్ మీటింగ్ ఏంటి అని అంటే అది బూట్ క్యాంప్ లీడర్స్. సో నేను గతంలో యాదాద్రిలో ఒక 2 సార్లు బూట్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది, యాదగిరిగుట్టలో జరిగినటువంటి బూట్ క్యాంప్కి. అక్కడికి ఈ 25వ బూట్ క్యాంప్ అని చెప్పాను కదా, కోటప్పకొండలో జరిగినటువంటి బూట్ క్యాంప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి రెగ్యులర్గా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా మన సరౌండింగ్లో ఎక్కడ డిఎల్సిపి మీటింగ్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా సెమినార్కి వెళ్ళాము అని అంటే, ఇక్కడ మన దగ్గరలో మనకు తెలిసినటువంటి లీడర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్రేట్ లీడర్స్,
నేను గొప్పగా చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా డిప్యూటీ ఎంఆర్ఓస్, డిప్యూటీ ఎంఆర్ఓస్ మన రమ్య రవికాంత్ సార్ గాని, బ్రహ్మయ్య సార్ గాని, అసలు వీళ్ళని చూస్తే గవర్నమెంట్ ఆఫీసర్ వాస్తవానికి ప్రైవేట్ జాబ్ చేసుకునేటటువంటి వారికి వెస్టీజ్ ని పరిచయం చేసినా, లేకపోతే రోజువారీ వృత్తి కూలీ చేసేటటువంటి వారికి కూడా వెస్టీజ్ ని పరిచయం చేస్తే మాకు ఫస్ట్ అదంటే నమ్మకం లేదు, లేకపోతే అందులో ఫేక్ ఉంటుంది ఖచ్చితంగా. కనీసం మీటింగ్ అది ఏమని చెప్తామని చెప్పి కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి సందర్భం నుంచి గవర్నమెంట్ జాబ్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే సార్ వాళ్ళకి మస్తు వర్క్ ఉంటుంది, అంతకు మించినటువంటి ప్రెషర్ ఉంటుంది. ఆ జాబ్ కొట్టాలి అని అంటే కూడా వాళ్ళు ఎంతో కృషి చేస్తే గానీ ఆ అవకాశం అనేది వారి జీవితంలో రానటువంటి పరిస్థితి. అయినా కూడా వారు కష్టపడి ప్రతిఫలంగా ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత, అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టే టైంకి వెస్టేజ్ ఆల్రెడీ ఉండి ఉండొచ్చు. 2004లో స్టార్ట్ అయింది కాబట్టి. సో, అలా ఉన్నటువంటి కంపెనీ గూడా వాళ్ళు జాబ్‌లో జాయిన్ అయ్యి వాళ్ళ వర్క్ డ్యూటీస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో, మన ఈ గ్రేట్ లీడర్స్ ఇద్దరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళొచ్చారు. వర్క్ చేసి రిటైర్ అయ్యి, ఆ తర్వాత ఇంటి దగ్గర ఒక 2, 3 ఇయర్స్ లేకపోతే 5, 6 ఇయర్స్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత కూడా వచ్చినటువంటి వాళ్ళు చాలా మందున్నారు. సో, వీళ్ళందరినీ కలవడానికి ఒక ముఖ్య వేదికగా ఆహ్, మనకు అక్కడ ఉండడం కోటప్పకొండ అనేది ఉండడం జరిగింది. ఈ ఈ ఈ ఒక్క విషయం అనేది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏ విధంగా అంటే ఆహ్, వాస్తవానికి నేను రెగ్యులర్‌గా చెప్తూ ఉంటాను. జూమ్‌కు సంబంధించే ప్రతి సెషన్‌లో ఏదో ఒక మంచి మాట నేర్చు ఏదో ఒక మంచి మాట తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి అని చెప్తుంటాను. అదే విధంగా సెషన్స్‌లో చెప్పేటటువంటి వాళ్ళు మన ఈ జూమ్ లేదా ఛాలెంజర్స్ టీమ్ అని చెప్పేసి మన టాప్ అప్ లైనర్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ జూమ్ గాని, ఈ 2 జూమ్స్‌లో మన టీమ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండడం జరిగింది. ఎన్ని ఆలోచనలున్నా గూడా మనలో మనం మాత్రమే షేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ కోటప్పకొండలో జరిగినటువంటి బూట్ క్యాంప్‌లో మాత్రం ఆహ్, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ చాలా మంది రావడం జరిగింది. వారి అండర్‌లో ఎదుగుతున్నటువంటి వారు, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళు, ఆహ్, ఒక 4-5 లక్షలు చెక్ తీసుకునేటటువంటి వాళ్ళు గూడా ఇది కాదు సక్సెస్ అంటే ఇంకా వెస్టీజ్‌లో ఇది చాలా చిన్న ప్రయాణం మాత్రమే అని చెప్పేటటువంటి మాటలు గూడా చాలా ప్రభావితం చేశాయి లీడర్స్. అది ఏ విధంగానంటే ఆహ్, మనకి ఒక గ్రేట్ లీడర్ రమేష్ చంద్ర సార్ ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అంటే సార్ మీ యొక్క అనంటే స్త్రీ గాని, పురుషుడు గాని మీ యొక్క విలువ ఎంత అని చెప్పి క్వెషన్ చేస్తే, వాస్తవానికి ఈ ప్రశ్న ఇప్పటి వరకు మనల్ని ఎవరు వేసి ఉండకపోవడం వల్ల దానికి సమాధానం మనకు తెలియదు లీడర్స్. సో, నాతో పాటు అందరితో పాటు నేను గూడా అలాగే చూస్తూ ఉన్నాను. ఏంటి ఈ ప్రశ్న ఏంటి అని చెప్పేసి ఫస్ట్. దాని తర్వాత సార్ చెప్పినటువంటి విషయం ఏంటి, అడిగినటువంటి క్వెషన్ ఏంటి అంటే, ఒక ₹1,00,00,000 ఇస్తాను మీ కన్ను తీసిస్తారా నాకు? లేదు ఒక 5,00,00,000 ఇస్తాను మీ చెయ్యి ఇస్తారా నాకు అని చెప్పి అడగడం జరిగింది. వాస్తవానికి మనకి ఒక 100,00,00,000 ఇచ్చినా గూడా మన శరీరంలో భాగాలైనటువంటి అది లేకపోతే మనం ఏమి చేయలేము అనేటటువంటి అవయవానికి కూడా మనం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మనకు దాని విలువ తెలుస్తుంది. కానీ ఆహ్, మనకొకరు చెప్పేంత వరకు మన యొక్క విలువ ఎంత అని ఎవరికీ అర్థం అవ్వనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి సెషన్‌లో గూడా అదే పరిస్థితిని, అదే సందర్భాన్ని ఎదుర్కోవడం జరిగింది. సో, ఆ తర్వాత క్లారిఫికేషన్ రావడం జరిగింది. ఏంటి లీడర్స్ అంటే, మనిషి యొక్క పూర్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి యొక్క విలువ 386,00,00,000 లీడర్స్. ఈ మాట చెప్పడం అనంటే మనకున్నటువంటి గొప్పతనం గురించి కాదు. మన గొప్పతనాన్ని మనం ఎక్కడ నిలబెట్టుకుంటాము అనంటే ఖచ్చితంగా ఆ విలువకు తగినటువంటి పని చేస్తేనే మన యొక్క గొప్పతనం, మానవ జన్మకు పూర్తి సార్థకత అనేది దొరుకుతుందని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది లీడర్స్. అసలు ఆ మాటలు వింటుంటే లీడర్స్ ఎలా అంటే వర్ణనాతీతం అని చెప్పి చెప్తుంటారు కదా! మనసులో ఉన్నటువంటి భావాలు బయటికి చెప్పడానికి కూడా కొంచెం ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేటటువంటి ఆ ఇన్నర్ ఫీలింగ్ నాకిప్పుడు కలుగుతోంది లీడర్స్. సో, ఆ విధంగా అసలు ఆ మాట అన్న తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పడం చెప్పడం జరిగింది లీడర్స్. ఎందుకు
అందరి వెస్టీజియన్స్ ముందు ఈ మాట ద గ్రేట్ లీడర్ నల్గొండ నుంచి వచ్చినటువంటి గ్రేట్ లీడర్ రమేష్ చంద్ర సార్ ఈ మాట ఎందుకు అన్నాడు అని చెప్పేసి తర్వాత ఆలోచిస్తే తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, నీ యొక్క పూర్తి జీవితం విలువ కాదు లీడర్స్, ఓన్లీ నీ యొక్క శరీరం, ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు, నీ పర్సనాలిటీకి మాత్రమే 386 కోట్ల విలువ ఉంటుంది. అంత విలువ ఉన్నటువంటి నీ శరీరంతో లేకపోతే నీ బాడీతో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయాలి? నీ దగ్గరికి అవకాశం రానంత వరకు నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఒక అవకాశం వచ్చింది, ఇప్పటివరకు చేస్తున్న దానికంటే ఇది ఉత్తమమైనది అని నీకు తెలిసిన తర్వాత కూడా నీవు ఎందుకు అడుగు ముందుకు వేయట్లేదు అంటే, ఆ మన ఎంఎస్ఆర్ గురూజీ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది లీడర్స్. ఏమని అంటే, ఉత్తములతో సావాసం అత్తర్ దుకాణానికి వెళ్ళి రావడం వంటిది అని చెప్పేసి. వాస్తవానికి మనకి మనం అవకాశం తీసుకోక మనం గ్రేట్ లీడర్స్ తో జర్నీ చేసేటటువంటి ప్రయత్నం మనం చేయకనే ఆ మనం వెనకబడిపోవడం జరుగుతుంది. అలా కాకుండా హోమ్ మీటింగ్స్ అనో లేకపోతే మనం ఏదైనా పని పెట్టుకొని మనకి ఏదైనా డౌట్స్ ఉండడం కానీ లేకపోతే ఇంకేదైనా క్లారిఫికేషన్ కొరకు కానీ ఏదైనా హెల్ప్ కొరకు కానీ మన గ్రేట్ అప్లైనర్స్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మనతో మాట్లాడతారు లీడర్స్. మనలో మార్పు ఎప్పుడు వస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఒకే ఒక రోజు, అది మీటింగ్ ఉందని కానీ లేకపోతే ఏ హోమ్ మీటింగ్ ఉందని కానీ ఇలా కాకుండా ఒక రోజు ఏదన్నా ఒక మంచి సందర్భం తీసుకోండి. రేపే అనుకుందాం, సపోజ్ రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4, 5, 6 గంటల వరకు మన టాప్ అప్ లైనర్స్ అయినటువంటి ఆల్రెడీ సక్సెస్ అయ్యి మనకు దిక్సూచిగా ఉన్నటువంటి లీడర్స్ తో 1 డే జర్నీ చేయండి లీడర్స్. అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వారు ఈ విధంగా సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. మనం అంటే లీడర్స్ ని క్రియేట్ చేయడం బిజినెస్ అని చెప్పి చెప్తుంటారు, దాంతోపాటు కాపీయింగ్ బిజినెస్ అని చెప్పి చెప్తుంటారు కదా. సక్సెస్ అయినటువంటి లీడర్స్ ని కాపీ చేస్తూ మనం వెస్టీజ్ లో జర్నీ చేయాలని చెప్పే మాట ఉంటుంది కదా. ఆ మాటలు కూడా అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఈ జర్నీ, కోటప్పకొండ జర్నీ, అసలు నేను వాస్తవానికి లీడర్స్ ఆ నేను వెళ్తానని కూడా 1 డే ముందు వరకు కూడా అనుకోనటువంటి పరిస్థితి నుంచి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడం అని ఏం లేదు, నాకు వచ్చేదానికి అవకాశం లేదని కనీసం నేను అడిగే ప్రయత్నం కూడా చేయలేదు నేను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో మా యొక్క హైయర్ అథారిటీస్ ని. సో అడగకుండా ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క గ్రేట్ టాప్ అప్ లైనర్ అనేటువంటి లహరి నరేందర్ సార్ నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా బూట్ క్యాంప్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు అని అంటే, నాకు అస్సలు వస్తుంది అవ్వదు సార్, అది కూడా సాటర్డే సండే రోజు పాసిబిలిటీ ఉంటుంది, అది ఓకే, కానీ సాటర్డే రోజు నాకు శాలరీస్ ఉండే లీడర్స్, శాలరీస్ రోజు ఖచ్చితంగా నేను అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి, అస్సలు అవ్వదు సార్ అని చెప్పి చెప్తే, నువ్వు ఈ సెషన్ కి వస్తే వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఈ సెషన్కి రాకపోయి ఉంటే ఏం కోల్పోతాను అనేటటువంటి ఆలోచన అప్పుడు నువ్వు తీసుకున్నట్లయితే నీకేదైతే ఒక సమాధానం దొరుకుతుందో అది అది నీకు వెస్టేజ్ లో దొరుకుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకే ఒక మాట, నేను ఒక 10 నిమిషాలు నాతో సార్ ముందు శుక్రవారం రోజు మాట్లాడడం జరిగింది. ఈ 10 నిమిషాల్లో నేను 8.5 నిమిషాలు రాలేనేమో, రాను సార్, కుదరదు సార్ అని చెప్పి వాదించడం జరిగింది. ఆ మిగతా 1.5 మినిట్ లో జస్ట్ 20 సెకండ్స్ లోనే నేను ఏమని కాంప్రమైజ్ అయ్యాను కూడా అర్థం కాలేదు. ఆ సార్ అడిగినటువంటి విధానం కానీ లేకపోతే మాట్లాడినటువంటి మాట కానీ, సార్ నేను అడుగుతాను సార్, ఖచ్చితంగా వస్తాను అనేటటువంటి ఆ భరోసా ఇవ్వడం. వాస్తవానికి నేను అంతకు ముందే ఒకవేళ వెళ్తానని డిసైడ్ అయ్యి ఉంటే నా జర్నీ ఏ విధంగా ఉండేదో, కానీ అంత సడన్ గా ఆ రోజు నైట్, శుక్రవారం రోజు నైట్ నేను డిసైడ్ అవ్వడం వల్ల నా లైఫ్ లో ద బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు లీడర్స్. మనకు తెలిసినటువంటి ద గ్రేట్ లీడర్స్ సురేష్ సార్, బోడకృష్ణ సార్, నరేందర్ సార్, ఈ ముగ్గురితో పాటు నేను కూడా అంటే వీళ్ళతో పాటు కలిసి నేను కార్లో కోటప్పకొండకు వెళ్ళడం కానీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడం కానీ, చెప్పాను కదా, ఒకే ఒక్క రోజు మనకు అవకాశం దొరికితే మన అప్లైనర్స్ తోటి, టాప్ అప్లైనర్స్ తోటి ఎవరైతే సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నారో, మనల్ని ఎవరైతే వెస్టీజ్ లో సక్సెస్ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి మనం ఎప్పుడు వెన్నంటి ఉండి మాట్లాడి పుష్ చేస్తూ ఎప్పటికప్పుడు మార్నింగ్ జూమ్స్ కి అలర్ట్ చేస్తూ లేకపోతే ఈవినింగ్ జూమ్స్ కి మనకి ఏదైనా పని ఉండి
లేదా మొబైల్లో సిగ్నల్ లేకపోవడం కానీ, మనం ఇంటి దగ్గర ఉండి మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం కానీ, వేరే ఏదైనా అకేషన్‌లో ఉన్నటువంటి సందర్భంలో కూడా మనల్ని అలర్ట్ చేసేటటువంటి మన గ్రేట్ అప్లైనర్స్ ఉంటారు గదా! వారితో ఓన్లీ 1 డే జర్నీ చేయండి లీడర్స్. మనకు వెస్టీజ్ అంటే ఏంటి? మన లైఫ్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఈ ఈ విధంగా అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి ఒక జర్నీ అనేది నాకు ఆహ్, ఇచ్చినటువంటి నరేందర్ సార్‌కి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను లీడర్స్. సో, ఆ ఒక్క అవకాశం, ఆ సార్ మాట్లాడినటువంటి ఆ 10 నిమిషాలనేది నా లైఫ్‌లో వెస్టీజ్ లైఫ్‌లో నన్ను చాలా ప్రభావితం చేసింది. అది ఎలా అని చెప్పి అనంటే నేను అనుకున్నాను వాస్తవానికి ఈ దసరాకే డిసైడ్ అయ్యాను. మళ్ళీ వచ్చే దసరా వరకు ఖచ్చితంగా ఆహ్, ఒక మంచి పొజిషన్‌లో నా టాప్ అప్‌లైనర్స్ ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో, వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే ఉండాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. దసరా ఆహ్, 2 తారీఖైతే ఎగ్జాక్ట్‌లీ 12 తారీఖు. ఒక 10 రోజుల తర్వాత ఈ యొక్క బూట్ క్యాంప్‌లో ఇంకా దృఢంగా నిర్ణయించుకోవడానికి ఒక కారణం అనేది దొరికింది లీడర్స్. సో, అక్కడ మనకు తెలిసినటువంటి లీడర్స్ మాత్రమే కాకుండా ఆహ్, వాస్తవానికి వెస్టీజ్ అనంటే ఆహ్, మన చుట్టుపక్కల ఒక చిన్న ఉదాహరణ గూడా ఏమని జెప్పుకోవచ్చు అనంటే, వెస్టీజ్ అంటే ఒక స్టోర్ గాని, లేకపోతే ఒక కిరాణం లాగా ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, అది మన గల్లీలోనో, లేకపోతే మన టౌన్‌లోనో పెడితే, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ స్టోర్ గాని, ఆ షాప్ గురించి గాని తెలిసి ఉంటుంది. కానీ వెస్టీజ్ అనేటటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనేది ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఇంకొక 8 దేశాలలో కూడా మన యొక్క సామ్రాజ్యాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా అంటే మాట్లాడుకునేటటువంటి భాష ఒకటే కాబట్టి ఆంధ్ర, తెలంగాణను కలిపి కోటప్పకొండలో పెట్టడం జరిగింది. ఒకవేళ మనకు మాట్లాడడం వస్తుంది. మన యొక్క లాంగ్వేజ్ అంటే మనకు తెలుగుతో పాటు హిందీ లేదా కన్నడ గాని, లేకపోతే మలయాళం గాని ఇలా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, ఇటు కర్ణాటక గాని, అటుపోతే కేరళ గాని ఇలా అక్కడికి గూడా వెళ్లి అక్కడ గూడా మనకి బూట్ క్యాంప్స్ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే మన టీమ్ అక్కడ గూడా బిల్డ్ అయ్యేటటువంటి పరిస్థితులు వెస్టీజ్‌లో మాత్రమే ఉన్నాయి లీడర్స్. ఎందుకనంటే భాషతోటి సంబంధం లేకుండా, రాష్ట్రంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా మన యొక్క వెస్టీజ్ ఫౌండర్ అయినటువంటి లివింగ్ గాడ్ గౌతమ్ బాలి సార్ యొక్క విజన్ 2030 వరకు ఆల్మోస్ట్ 30-50 కంట్రీస్ వరకు వెస్టీజ్‌ని ఎక్స్‌పాండ్ అనేటటువంటి ఆలోచన నిన్న ఒక గ్రేట్ లీడర్ మన జంగే సార్ మాట్లాడుతుంటే విన్నటువంటి మాట ఏంటంటే లీడర్స్, మీకి అబ్రాడ్‌లో ఎవరో తెలిసినటువంటి పర్సన్ సార్‌కి తెలిసినటువంటి పర్సన్ ఉన్నారంట. ఆ సార్‌ని గూడా జాయిన్ చేసుకుందాము అని జెప్పి ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉన్నాను సార్. ఇప్పుడు గాకపోయినా గూడా ఖచ్చితంగా అక్కడికి వెస్టీజ్ అనేది ఎక్స్‌పాండ్ అయింది అనంటే, నా టీమ్‌ని అక్కడ గూడా బిల్డ్ చేసుకుంటానని జెప్పి ఆ ఒక్క మాట సార్ చెప్పినప్పుడు గూడా అసలు ఏంటి? ఏం జరుగుతుంది? నా ఆలోచన చిన్నదైతే బాయిలో కప్ప అని జెప్పి అంటారు గదా లీడర్స్! ఆ విధంగా ఆలోచన చిన్నదైతే అక్కడే ఉంటాము. కనీసం ఆలోచననే పెద్దగా చేసుకున్నాము అనంటే, ఇంకా మనం ఎదిగేదానికి ప్రయత్నం చేస్తాము అనేటటువంటి ఆ ఆ ఆ విషయం అనేది నాకప్పుడు అర్థమైంది లీడర్స్. కోటప్పకొండ అనంటే అక్కడ ఏముంటది అని ఆలోచించడమే జరిగింది. ఇక్కడ 2 సార్లు నేను ఆల్రెడీ బూట్ క్యాంప్స్ విన్నాను గదా! ఇంతకు మించి అక్కడ ఏం జెప్తారు అనేటటువంటి ఆలోచనతో మాత్రమే నేనుండడం. ఆ ఆలోచనని పూర్తిగా ఆ ఆలోచనకు పూర్తిగా విభిన్నంగా అక్కడ మన బూట్ క్యాంప్ అనేది ఉండడం. ఆ ప్రతి సెషన్ గూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రతి సెషన్ గూడా వినడం జరిగింది. ఉండడం జరిగింది. ఆహ్, ఈ విధంగా ఇంకా లీడర్స్ మన ఆల్రెడీ నాతో పాటు అక్కడ బూట్ క్యాంప్‌లో జాయిన్ అయినటువంటి లీడర్స్ అనలైజ్ చేసున్నారు. వారి యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను. నాకు ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా 7:00కి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్పుకోవచ్చు. నా యొక్క ఫీలింగ్స్ గాని, నా యొక్క ఎక్స్‌పీరియన్స్ గాని, నా యొక్క ఒపీనియన్ గాని అండ్ బూట్ క్యాంప్ కావచ్చు, లేకపోతే వెస్టేజ్ గురించి కావచ్చు. సో, థాంక్ యూ లీడర్స్. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నర్మదా మేడం మీరు పాజిబిలిటీ ఉంటే అంటే ఇందాక జర్నీలో ఉన్నా అని చెప్పారు. ఒకసారి మాట్లాడండి మేడం. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది బూట్ క్యాంప్‌కి సంబంధించి వివరణ ఇవ్వండి మేడం. నర్మదా మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. నర్మదా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒక్క నిమిషం హోల్డ్‌లో ఉండండి మేడం. ఓకే సార్. మన గంగయ్య సార్ అనుకుంటాను.
జంగయ్య సార్ రూమ్ లోకి రావడం జరిగింది, హ్యాండిల్ చేశాడు. నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ ఇస్తాను మేడం. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, జంగయ్య సార్. ప్రొఫెసర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరే ఎగ్జాక్ట్లీ. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ వెల్కమ్ టు మార్నింగ్ సార్. గ్రూప్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్. సో థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే సార్, మిమ్మల్ని ఎప్పుడు పర్సనల్ కలుస్తానని వెయిట్ చేస్తున్న తరుణంలో వెస్టేజ్ ఒక వేదిక అయింది మన ఇద్దరు కలపడానికి, మాట్లాడుకోవడానికి ఒక 10 నిమిషాలు అని చెప్పేసి విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. యాక్చువల్ చెప్పాలంటే మిమ్మల్ని కలిసి మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే ఈ ఎస్పెషల్ నిన్న జరిగిన బూట్ క్యాంప్ గురించి తీసుకుంటే, ఈరోజు అంటే 25th బూట్ క్యాంప్ కదా, నేను అటెండ్ అయిన ఒక థర్డ్ బూట్ క్యాంప్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను జాయిన్ తర్వాత ఈ 3లలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను సార్. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన బూట్ క్యాంపులలో కాకుండా ఈ బూట్ క్యాంపుల్లో మనకి ఏం జరిగిందంటే, ప్రతిది కూడా ఎవరైనా సరే చూడండి, ఒక డెప్త్ తీసుకెళ్ళి సబ్జెక్ట్ని ఎలా ఇవ్వాలి, ఓకే, బూట్ క్యాంప్ అంటే ఎలా ఉంటుంది, ఇలాంటి బూట్ క్యాంప్ మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు కూడా మిస్ కావద్దు అన్నంత బాగా చేశారండి, టు బి ఫ్రాంక్ ఎస్ సార్. చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సార్ నేను ఏమంటా అంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక మెంటర్ అయితే ఏంది, ఒక గురువు అయితే అవసరం అవుతారండి. విచ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, సచిన్ టెండూల్కర్ అంటే ఒక వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్. అలాంటి పెద్దవాళ్ళకే ఒక గురువు అవసరమైంది, ఒక కోచ్ అయిన అవసరం అవుతారు, రైట్? మనం ఒక చిన్న బిజినెస్ అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి దీంట్లో ఉడుగుతులు ఎలా ఎదుర్కోవాలి, దీనికి ఎలా మెంటర్ చూసుకొని ఎలా ముందుకెళ్ళాలనేది ఒక బూట్ క్యాంపులో పూర్తిగా మనకి అవగాహన వచ్చిందండి. నిన్న ఎవరైతే అసలు వచ్చారో చెప్పాలంటే వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్ చెప్పొచ్చు సార్ చెప్పాలండి. నేను కూడా యాక్చువల్లీ అన్ఫార్చునేట్గా నేను 2 డేస్ నాకు వీలు కాలేదు, ఒకరోజు వచ్చాను, కానీ మంచి సెషన్ పడింది. నా నుంచి దగ్గర 15 మంది టీం తీసుకొచ్చానండి. యాక్చువల్లీ ఆ గుంటూరుకి అయితే ఏంది, పాలేరు నుంచి అయితే ఏంది, ఖమ్మం నుంచి అయితే ఏంది. సో నేను రాకపోయినా సిన్ సార్ కొంచెం హ్యాండిల్ చేశాడనమాట. నిన్న కూడా నాకు కొంచెం టీం వచ్చింది అక్కడ గుంటూరు నుంచి కూడా. విన్న ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు సార్. చెప్తున్నా కదండి, నిన్న ఎవరైతే అటెండ్ అయ్యారో అక్కడ మనకి బూట్ క్యాంప్లో, ఫ్యూచర్లో ఆ రోజు గుర్తుండిపోతుందండి లైఫ్లో. నేను పలానా బూట్ క్యాంప్ వెళ్ళిన తర్వాత స్టాండ్ తీసుకున్నాను, ఆ 11th 12th ఏదైతే ఉందో అది ఒక లక్కీయెస్ట్ డే సార్ చెప్పాలంటే. ఎంత బాగుందండి సెషను. అసలు చెప్పాలంటే సార్ నేను చెప్తున్నాను కదండి, ఎంత బెస్ట్ అనిపించిందంటే అసలు చాలా ఎమోషన్ అయినా కొన్ని కొన్ని సార్లు అయితే కంట్రోల్ తప్పైనా అనిపించింది. వాళ్ళు ఎంత డెప్త్ తీసుకెళ్ళారంటే నిజం సార్, ప్రతి చెప్పిన దాంట్లో వాళ్ళు ఇక్కడ కూడా ఇది రాంగ్గా చెప్పడానికి లేదు. ఇప్పుడు నాకు చెప్పిన సార్ రమేష్ చంద్ర సార్ అయితే ఏంది, లేదంటే మనకి బాలం సింగ్ సార్ అయితే, లేదంటే ఎంఎస్ సార్ అయితే ఏంది, ప్రతి ఒక్కరు కూడా బేబీ మేడం అయితే ఏంది, మనకి ఎవరు పాండు సార్ చెప్పిన విషయాలు అయితే ఏంది, ఏవైనా సరే సార్ చిన్న జీవితాల నుంచి ఇంత హైట్స్కి వచ్చారంటే వాళ్ళ వెనకాల ఎంత తపన, ఎంత కష్టం ఉంది చెప్పండి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలండి అల్టిమేట్గా. సో కాబట్టి ఒకటేంటి సార్, ప్రతి ఒక్కరు చాలామంది కూడా మీటింగ్స్ అవాయిడ్ చేస్తున్నారండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, సిస్టమ్ అనేది ఒకటి షెడ్యూల్ అయింది ఇక్కడ, ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇక్కడ. ఎవరు ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటూ పోతాం అంటే ఫెయిల్ అవుతామండి. 4 రోజులు నడుస్తాము, తర్వాత ఫెయిల్ అయిపోతాం అంతే. ఒకటేంటంటే సిస్టమ్ తగ్గట్టు తల వంచి పని చేసుకుంటూ పోతాం అంటే ఇది చాలా ఈజీగా ఉంది గెలవడం అనేది ఇందులో. చాలామంది ఏంటంటే కొంతమంది ఈగోలు ఒకటి పెట్టుకొని ఒక 10 మంది అనుకున్న దగ్గర జస్ట్ వాళ్ళు చాలా వరకు సార్ ఏం చెప్తారంటే, వాళ్ళు నాకంటే ఎక్కువ అప్పుడే నాకు చదువుకోలేదు కదా, నాకంటే ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్లో వాళ్ళు వాళ్ళ ఓన్గా చేసుకుంటూ పోతారు. కానీ అల్టిమేట్గా ఏమవుతుంది, ఒక 2-3 మంత్స్ కష్టపడుతున్నారు, తర్వాత టీం రావట్లేదనో లేదంటే డబ్బులు రావట్లేదని ఆగిపోతున్నారు అనమాట. అది కాదు, సిస్టమ్ తల వంచండి ఇక్కడ. ఇప్పుడు ఈరోజు బీబీ మేడం చెప్పాలంటే మేడం, బీబీ సెకండ్ క్లాస్ చదివిందండి. ఏ రోజు కూడా నేను బీబీ మేడం ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమె చెప్పినట్టు చేసుకుంటూ పోతాను. రైట్ కాంటాక్ట్స్ ఉంటాయి మేడంతో నాకు. ఏ రోజు కూడా నాకంటే తక్కువ చదువుకుంది కదా, లేదంటే అసలు ఏం ప్రొడక్ట్స్ నాలెడ్జ్ చెప్పడానికి కాదు కదా, ఏం మాట అని చెప్పి ఎందుకు రావాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి మనకంటే ముందు జాయిన్ అయ్యారు, మనకు గైడ్ చేస్తుంటే ఒక గురువు అంతే అది. అట్లా చేసుకుంటూ పోతే ఈ బిజినెస్లో చాలా గ్రోత్ ఉందండి సార్. నేను చెప్తున్నానండి, మీరు అందరికీ కూడా ఎవరైతే లీడర్స్ జాయిన్ అయ్యారో సార్, 10 లక్షలు వదులుకొని వచ్చాను సార్ అమెరికా నుంచి నేను. ఎందుకు వచ్చానంటే ఈ 10 లక్షల కంటే ఎక్కువ డబ్బు దీంట్లో ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి, 20-30 వేల కోసం కాదని నేను వచ్చింది. నా గోల్ అనేది ఏంటంటే 20-30 కల్లా అట్లీస్ట్ ఒక 10 లక్షలు నేను తీసుకుంటూ నా టీంకి మంచి లక్షలు ఇప్పించేటట్టు కూడా ఒక ఆదర్శంగా ఒక మెంటర్గా ఎదగాలని నేను తపంతో పనిచేస్తున్నాను ఇక్కడ. నా జాబ్తో పాటు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోనండి చెప్పాలంటే. నా జాబ్ ప్లస్ నా బిజినెస్, నా జాబ్ నా వెస్టేజ్ బిజినెస్ ఉన్న టైంలో ఏంటంటే ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళే టైంలో గంట ముందు బయలుదేరుతాను, ముందు రోజే చేసుకొని ఆఫీస్లో మీటింగ్ వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ ఒక మీటింగ్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ ఎట్లా అంటే సార్, దాన్ని సిస్టమాటిక్ ప్రొఫెషనల్‌గా చేసుకుంటూ పోతే చాలా ఇది సార్ ఇక్కడ బిజినెస్ అనేది. చాలామంది తెలియక దీన్ని అంత గజిబిజి చేసుకొని ఆగిపోతున్నారన్నమాట. మంచి ఆపర్చునిటీ అండి చెప్పాలంటే. ఇవి బయట ఎక్కడ నుంచి చెప్పండి సార్, ఇవి ఎంత ఎక్కడ పోయినా సరే లైఫ్ లేదండి. ఏ కంట్రీ పోయినా లైఫ్ లేదండి.
ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ చెప్పండి. నెక్స్ట్ మంత్ మనకి అక్టోబర్‌లో వరల్డ్ కాంక్రీట్ డే అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కాంక్రీట్ డే అయితుంది. అది న్యూయార్క్‌లో అవుతుంది. మన ఇండియా నుంచి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఓన్లీ వెస్టేజ్ ఒకటి సెలెక్ట్ అయిందండి. ఎంత బెస్ట్ ఆ, ఉంటది చెప్పండి. ప్రపంచ దేశాలలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఒక వెస్టేజ్ మన ఇండియా నుంచి ఒకటి తీసుకురంటే అది ఎంత బెస్ట్‌గా తీసుకుంటారు చెప్పండి. ఇంకా ఎందుకు మీకు డౌట్స్ ఉండొచ్చు దీంట్లో. మనకి ఎందుకు ఇంకా నమ్మకం లేకపోవచ్చు. మంచి మంచి ప్రొఫెషనల్స్ పనిచేస్తారు సార్ దీంట్లో. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైతే నేను మీటింగ్ రాలేమో కొంచెం అర్థం చేసుకోండి సార్. కొద్దిగా మనకు టైం ఎవరికీ పాసిబుల్ కాదు సార్. కానీ తీసుకోవాలండి. బిజీ ఒక్కటి చెప్పకండి సార్. ఎవరు కూడా ఏది బిజీ కాదండి. మరి దీనికంటే మీకు చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీయా చెప్పాలంటే? దేశం పాలించే ప్రైమ్ మినిస్టర్ కంటే మనం బిజీయా అండి? మనం అనుకుంటే మనసు పెట్టి పని చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి టైం క్రియేట్ చేసిస్తాడు దేవుడు. డిసైడ్ అవ్వాలి ఫస్ట్ అది. అదే చెప్తాను సార్. నేను చెప్పిన సార్ చెప్పినా కదండీ! నేను నా మిసెస్‌కి వచ్చిందండి ఫస్ట్ టైమ్ యాక్చువల్ ఆమె. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. కానీ వచ్చిన 5 అవర్స్ కూడా ఎక్కడ కూడా మన ఎంఎస్ఆర్ వాయిస్ అయితే ఏంది, శైలజ సార్ వాయిస్ అయితే ఏంది, తర్వాత వచ్చేసి మన పాండు సార్ వాయిస్ అయితే ఏంది, లావణ్య మేడం వాయిస్ అయితే ప్రతి ఒక్కటి మేము యూట్యూబ్‌లో వినుకుంటూ వెళ్ళామండి 5 అవర్స్. అసలెంత మా మిసెస్ నేను కనెక్ట్ అయింది గదా! అసలు ఎంత బాగా రెస్పాండ్ అయిందంటే అసలు చాలా మిస్ అయ్యాను ఇట్లా బ్యూటీ రకం రాకపోవడం వల్ల అని చెప్పేసి. ఎందుకంటే నాకు నాకు చిన్న చిన్న పిల్లలన్నమాట. అంటే ఆమెలో అన్నకి ఏం లేదనుకోండి. కాకపోతే మా మదర్‌ని తీసుకొచ్చి ఉంచబెట్టి నేను మా మిసెస్ వెళ్లి రావడం జరిగిందన్నమాట అక్కడికి. కానీ మంచి హ్యాపీ ఫీల్ అయింది సార్ చెప్పాలంటే. ఎక్సలెంట్ మీటింగు. అసలు చెప్పాలంటే నిన్న వచ్చిన వాళ్ళైతే లక్కీయెస్ట్ పర్సన్. ఎవరైతే వచ్చారంటే జీవితంలో ఆ డేస్ అనేవి గుర్తుండిపోతాయి సార్ భవిష్యత్తులో. స్టాండ్ తీసుకొని నిలబడ్డ వాళ్ళకైతే. మంచి నిలబడండి సార్. మంచి ఆప్షన్. మంచి బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్ చెప్పాలంటే. నా టార్గెట్ కూడా ఎంత సార్ నాకు జస్ట్ ఒక 2-3 ఇయర్స్‌లో నాకేదైతే సాలరీ మ్యాచ్ అవుతుందో వెస్టేజ్‌లో జాబ్ వదిలేసుకుంటానండి. ఈరోజు నా కింద ఒక 30 మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. 5,00,000 తీసుకున్న వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారండి. పుణె నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ విప్రో కంపెనీ తర్వాత సిటీ బ్యాంక్‌లో పనిచేసే వాళ్ళు నా దగ్గర పనిచేస్తారు వాళ్ళు. రోజుకో 3 టైమ్స్ కనెక్ట్ అవుతా వాళ్ళతో నేను. ఇంత మంచి మంచి వాళ్ళు కదా! దీని గురించి సిస్టమ్‌గా అర్థం చేసుకుంటారు కానీ, ఎవరైతే 10, 20 సంపాదించిన వాళ్ళకి ఈయన చాలా బిజీ. ఏం బిజీ అండి 50 కిలోమీటర్లు తిరగడం బిజీ అని లైఫ్‌లో. 20 కొన్ని ఖండాలు దాటిపోయి నేను తెలుసుకొని వచ్చి మూసుకొని వచ్చి పని చేసుకుంటున్నాను. అర్థం చేసుకోండి ఒకసారి ఇది ఎందుకు ఇది ఎంత డెప్త్ ఉంటేనే మేము ఇక జాయిన్ అయ్యి దీంట్లో పని చేసాం చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్ మంచి ఆపర్చునిటీ లైఫ్‌లో జీవితం అనేది ఒక్కసారి మంచిగా మనకు దొరుకుతుంది. ఆ జీవితంలో మంచి అద్భుతంగా మార్చుకోవడానికి వ్యక్తి ఒక వేదిక ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి. థాంక్ యూ సార్. చాలా బాగా జరిగింది నిన్న. నిన్న జరిగిన మనం కలవడం చాలా హ్యాపీగా దొరికింది నాకు. ఎందుకంటే మీతో చాలా మెచ్యూర్డ్ పర్సన్‌గా మీరు డిస్కస్ చేయడం అయితే ఏంది, ఏదైనా టాపిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే ఏంది, ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు, ఇంత బాగా మాట్లాడుతారు అని చెప్పేసి ఒక పర్సన్‌ని కలవాలనుకున్నాను. కానీ అది మనకి కోటప్పకొండ ఒక వేదిక అయింది. చాలా హ్యాపీ నేను మిమ్మల్ని కలవడం కూడా. మంచి ఆపర్చునిటీ సార్. నిలబడండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. నాకు ఇచ్చిన నా ఆపర్చునిటీకి. అదృష్టం సార్. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి దిక్సూచి అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఒక 7:45, 7:50 వరకు కొంచెం ఈ జూమ్‌లోనే ఉండండి సార్. నేను నిన్న మిస్ అయినటువంటి ఒక ఆపర్చునిటీ అంటే వాస్తవానికి కోటప్పకొండ బూట్ క్యాంప్‌లో ఆ యొక్క వేదిక మీద నేను ఒక పాట పాడాలని చెప్పి అనుకున్నాను. కానీ నిన్న నాకు కుదిరినటువంటి ఆ అవకాశాన్ని ఈరోజు ఈ జూమ్ సెషన్‌లో తీసుకొని అందరి ముందు అంటే మీ ముందు మీతో పాటు మన గ్రేట్ అప్లైనర్స్ కూడా ఉండడం జరిగింది. లహరి సార్ గాని, లావణ్య మేడం గాని, మన యొక్క అందరి టీమ్ ముందు కూడా నేను ఒక పాట పాడాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క లీడర్స్ మిగిలిన మిగతా లీడర్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత నేను ఒక పాట పాడిన తర్వాత ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. కొంచెం బీ ఆన్ తప్పకుండా సార్. సార్. తప్పకుండా సార్. వెయిట్ చేద్దాం సార్. పాడండి సార్. ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ థాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క మంచి వాల్యుబుల్ వర్డ్స్‌కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి జూమ్ మేడం. లో సార్. ఎస్ కంటిన్యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ముందుగా అవి వేస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం చేసిన మేడం శ్యామల మేడం, ఆంజనేయులు సార్ వాళ్ళకు గుడ్ మార్నింగ్. పైన టాప్ ప్లేయర్స్ వచ్చేసి లావణ్య మేడం, నరేందర్ సార్, జీవన్ రెడ్డి సార్, పైన ఇంకా టాప్ ప్లేయర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నాకు నిన్న బూట్ క్యాంప్లో అర్థమైంది ఏంటి అంటే మనం ఏడ పని చేసినా డబ్బుల కోసమే. అయితే అక్కడ వచ్చేసి చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఏం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనకు బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన చదువుతోన అవసరం లేదు, తెలివి ఉంటే చాలు ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఎక్కడన్నా గెలిచి రావచ్చు అన్నది అర్థమైంది. వాళ్ళు ఏమవుతుందంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీసులు, రెవెన్యూ వీళ్ళందరూ మాట్లాడేది ఏంటి అంటే మాకు లక్షలు లక్షలు ఇన్కమ్ వస్తుంది,
అంత ఇన్కమ్ వచ్చినా కూడా మాకు ఎక్కడ అందులో జీతం మట్టుకే ఉంది, జీవితం లేదా అన్న మాట అదొక్కటి బాగా కనెక్ట్ అయింది. ఇక్కడ ఏమవుతుందంటే లీడర్స్, మనం ఎక్కడ పని చేసినా, జాబ్ చేసినా, ఏ పని చేసినా కూడా డబ్బుల కోసమే. కాబట్టి ఆ సార్ వాళ్ళు అంత లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు అనేది బాగా అర్థమైంది, కనెక్ట్ అయింది. ఆ సార్ మాటలు చెప్పడం ఏంటంటే, నాకు 2 లక్షలు ఇన్కమ్ వస్తుంది, అయినా కూడా నేను వెస్టేజ్కి వచ్చి డిస్ట్రిబ్యూటర్ లాగా ఈ రోజే ఐడి చేసుకొని నేను ఇందులో ఎందుకు జాయిన్ అయినా అంటే, ఇందులో 3 తరాల ఇన్కమ్ ఉంది, లైఫ్ లాంగ్ బతకొచ్చు. నేను చేసే డ్యూటీ కానీ ఏది కానీ ఏ పని అయినా కానీ అందులో నాకు 3 జనరేషన్ ప్లాన్ లేదు. నేను అక్కడ ఒక్కరినే కష్టపడాలి. ఇక్కడ ఏంటంటే టీం చేసుకోవడం వల్ల నేను ఉన్నా లేకపోయినా కూడా నాకు 3 తరాలకు సెట్ అవుతుంది జీవితము అనేసి మాటలు నాకు చాలా చాలా కనెక్ట్ అయినాయి సార్. అయితే ఇందులో నేను అట్లా సార్ వాళ్ళు మాట్లాడుతుంటే అసలు నేను ఎక్కడున్నా అనిపించింది. మనకు ఏ ప్లాట్ఫారం అయినా సరే మనం చేసేది కరెక్టా రాంగా అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నా నాకే కలిగినట్లు అనిపించింది ఆ సార్ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ. ఎందుకంటే మనం ఒక కూలి పని చేసినా, ఏ పని చేసినా కూడా మనకు ఇంత లైఫ్ మంచిగా ఇచ్చే కంపెనీ అయితే ఏది లేదు. మన ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, అన్ని మనం ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు భార్యాభర్త కూడా చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి చేస్తే ఇంకా ఎక్కువ బాగుంటది అనేసి సార్ వాళ్ళు చెప్పడం వల్ల నాకు చాలా అర్థమైంది సార్. అలాగే మన ఎంఎస్ సార్ కూడా చెప్పడం జరిగింది, మనకు ఇందులో నిలబడాలి మీటింగ్ అని. ఆ మీటింగ్ ఎప్పుడైతే వింటామో మనం లైఫ్ లైన్ రాలేదని అయిపోవడం కాదు, మనం నిలబడాలి, మనం నేర్చుకోవాలా, వాళ్ళకి నేర్పించాలి అనేది అదొకటి. పిఎస్ఆర్ చెప్పడం, సార్కి వచ్చేసి ఒకరికి ఇద్దరికి ముగ్గురికి చెప్పిరంట. చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు రాలేదంట. ఒక 10 మందికి చెప్పిరంట. 10 మందికి చెప్పినా కూడా ఎవరు రాలేదంట. 15, 20 అట్లా చెప్పినా కూడా ఎవరు రాలేదు. 21 కూడా చెప్పినా కూడా ఎవ్వరు రాలేదు. సార్ డిసప్పాయింట్ కాకుండా, ఏంటి సార్ నేను ఇంత మందికి చెప్పినా కూడా ఎవ్వరు రావట్లేదు, మీటింగ్కి రావట్లేదు, మరి ఎలా చేయాలి నేను ఈ బిజినెస్, నేను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ సారు అప్లైనర్ని అడగడం వల్ల ఆ సార్ ఏమని చెప్పారంటే, నిలబడు, నీకు ఎవరన్నా ఒకరు దొరుకుతారు, దొరికిన వాళ్ళే గట్టిగా నిలబడతారు అని చెప్పడం వల్ల ఆ సార్ వచ్చేసి 22వ వ్యక్తి ఎంఎస్ఆర్ గురూజీ అని చెప్పడం వల్ల ఈ ఈ సార్ వచ్చినాక నా తలరాతనే మారిపోయింది అని చెప్పారు. నేను అనుకున్నప్పుడు ఇది నా కోసమే చెప్పిండేమో సార్ అనిపించింది. ఎందుకంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది డ్రాప్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు అవగాహన లేదు. అవగాహన లేక, వాళ్ళకి తెలియక వాళ్ళు ఆగిపోవడం వల్ల ఈరోజు ఆ సారు అంత ఓపికతో నిలబడ్డందుకు ఈరోజు ఎంఎస్ఆర్ గురూజీ ఆ సార్కు దొరకడం వల్ల ఈరోజు ఆ సార్ జీవితమే మారిపోయిందని సార్ చెప్పడం జరిగింది. నాకు చాలా చాలా కనెక్ట్ అయింది అందులో. అయితే ఇప్పుడు మనం కూడా కొంచెం ఓపికతోనే ఉంటే మనకు కూడా టీం వస్తుందని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడింది మేడం. వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పూర్తి సెషన్ ని ఒకటే మాటలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నర్మద మేడం. రుతమ్మ మేడం కంప్లీట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళి నేను నేర్చుకుంది, నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, ఫస్ట్ టైం నేను కోటప్పకొండ బూట్ క్యాంప్ పోవడం. నేను నేర్చుకుంది ఏంటంటే ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉందని చెప్పడం జరిగింది. ఇంకా ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా అందులో వర్క్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వెస్టేజ్లో జాయిన్ అయ్యి మేము ఇంత ఇన్కమ్ తీసుకున్నాం, మాకు అక్కడ ఏం లేదు గవర్నమెంట్ ఎంప్లాయీలో అని చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ టైం నమ్మలేదు, ఇదేంది అని అనుకొని నేను చెప్పినా కూడా అసలు నాకు అర్థం కాలేదు. నేను నిన్న ఎప్పుడైతే బూట్ క్యాంప్కి వెళ్ళినానో నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నాతో పాటు ఇంకో మేడం కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే బీబీ మేడం చెప్పింది, మరి మనీషా మేడం చెప్పింది, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ టైం బూట్ క్యాంప్కి నా తరపు నుంచి ఒక 10 మెంబర్స్ తీసుకెళ్ళాలని నా గోల్ సార్.
నేను ఇందులో సక్సెస్ అయ్యి నా కింద ఉన్న వాళ్ళకి, నా పైన ఉన్న మేడమ్స్‌కి, సార్ వాళ్ళందరికీ నేను ఇంకా బాగా నేర్చుకొని ఇంకా అందరికి చెప్పాలని నాకు గోల్ సార్. నేను ఇంటికి వచ్చే దగ్గర నుంచి, అక్కడ ఉన్న దగ్గర నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా. ఇంతమంది ఇన్ని చెప్పినా గూడా నా మైండ్‌లో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అని నేను ఆలోచించుకుంటూనే ఉన్నా సార్. ఇంటికి వచ్చేటప్పుడు గూడా అదే ఆలోచించుకున్నా. రాత్రి బస్‌లో గూడా మేడం వాళ్ళు వేరే బస్‌లో వచ్చారు. నేను వేరే బస్‌లో వచ్చినా. ఆ బస్‌లో గూడా అందరూ చాలా బాగా మాకిది కనెక్ట్ అయింది. మా సారు ఇలా చెప్పాడని అందరూ చాలా బాగా నైట్ టైమ్‌లో వాళ్ళు నిద్ర గూడా పోకుండా ఇదే ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ వచ్చారు సార్. నేను చాలా బాగా కనెక్ట్ అయింది. ఇందులో 3 జనరల్స్ ప్లాన్ ఉంది కాబట్టి నేను చాలా బాగా కనెక్ట్ అయింది. ఎంత కష్టం చేసినా ఇంత డబ్బు సంపాదించలేమని అనుకుంటున్నా సార్. చిన్న పని చేసే బదులు పార్ట్ టైమ్‌గా చేసే బదులు ఫుల్ టైమ్ చేసి ఇందులో కనెక్ట్ అవ్వాలని నేను గోల్ పెట్టుకున్నా సార్. నెక్స్ట్ బూట్ క్యాంప్ కల్లా నా గోల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం టెన్షన్‌గా ఉంది సార్ ఇంతే. పర్వాలేదు మేడం, సూపర్. మాట్లాడాలి ఇంతే, మనసులో ఉన్న మాట బయటికి చెప్పడమే మేడం. ఆ! సరే సార్. నెక్స్ట్ టైమ్ మాట్లాడతా సార్. ఖచ్చితంగా నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు సక్సెస్ తీసుకోవాలి మేడం మనం. థ్యాంక్ యూ సరే సో మచ్ మేడం. కేజీఐ శ్యామల టీమ్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ నేమ్ ఒకసారి చెప్పండి మేడం. కేజియా సార్. కేజియా, ఓకే ఓకే మేడం, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను కోటప్పకొండ గుడ్ క్యాంప్ కి వెళ్ళింది ఫస్ట్ టైం. ఎప్పుడు నేను ఎక్కడ మీటింగ్స్ వినలేదు. నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుంది. మా ఊర్లో టీం ఉంది కానీ నేను వాళ్ళని అడిగినాను, వెస్టేజ్ అంటే ఫేకా అసలు రియలా అని అడిగినప్పుడు, మీ మేడం మీ టీం ఎక్కడ అని చెప్తే మాది తెలంగాణలో టీం ఉంది అని చెప్పిన. అక్కడ వదిలేసి మా టీంలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అన్నప్పుడు రజిత మేడంకి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రజిత మేడం అన్నారు, మేడం వెస్టేజ్ అంటే మొత్తం ఒక్కటే ఎక్కడైనా అని చెప్పింది. నేను అప్పుడు నమ్మిన తర్వాత నిన్న కోటప్పకొండలో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, రఘు అనే కథ చెప్పారు కదా సారు, దానికి నేను బాగా కనెక్ట్ అయిన సార్. కనెక్ట్ అయింది ఏంటంటే, నాను కూడా వెస్టేజ్ రాకముందు నా పిల్లలకి బాగలేకపోతుండే, ఊరికి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిన తర్వాత నా పిల్లలకి మంచిగా అనిపించింది. ఇంకా వెస్టేజ్ అంటే నా పిల్లల కోసమే నేను వచ్చిన సార్ వెస్టేజ్ లోకి. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, కంటిన్యూ. వెస్టేజ్ లోకి వచ్చిన నేను అందుకనే. నిన్న మేడం రజిత మేడం ఫోన్ చేసింది, మేడం మీరు వెళ్ళింది కదా అక్కడికి, మీకు ఏమనిపించింది అంటే, మేడం నేను మీకు చాలా రుణపడి ఉండాలి మేడం, మీరు చెప్పినందుకు, వెస్టేజ్ నాకు పరిచయం చేసినందుకు అని అనిపించింది సార్. నాకు అనిపించినప్పుడు మేడం నేను చెప్పగానే మీరు వెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ మేడం అని రజిత మేడం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మేడం లేదు మేడం మీరే నాకు పరిచయం చేసినందుకు మీకే నేను రుణపడి ఉంటామని చెప్పడం నేను అన్నాను. అన్న తర్వాత మేడం ఏమనిపించింది మేడం మీరు అనని మేడం అడిగింది. మేడం అడిగితే, మేడం నేను దీనికి కనెక్ట్ అయినా మంచిగా అనిపించింది నాకు. ప్రసాద్ సార్ గాని ఈ పెద్ద సార్ గాని నాకు మంచిగా అనిపించింది. అక్కడ మేడమ్స్ వాళ్ళు చెప్పింది కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ వాళ్ళు చెప్పింది కానీ నాకు మంచిగా అనిపించింది. నేను అంతమంది బూట్ క్యాంప్ కోటప్పకొండ బూట్ క్యాంప్ కి అంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఇదంతా ఏమి ఉండదులే, 2-3 ఒక 10 మంది 20 మంది వస్తారేమో అనుకున్నా. నేను అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ 10 మంది 20 మంది కాదు, 1000 మందే వస్తారు. వెస్టేజ్ అంటే ఇది అని అనిపించింది సార్. అంతే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు మేడం, మనకు దగ్గరలో జరిగేటటువంటి డిఎల్సిపి మీటింగ్స్కి వెళ్ళండి. దాంతోపాటు వెస్టేజ్లో మంచిగా అప్లైనర్స్ని పట్టుకొని వర్క్ చేస్తూ
నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకు మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ Thank మేడం. you, sir. మేడం థ్యాంక్ యూ సో Thank మచ్. సో లీడర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు నేను నా ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా నిన్న నేను ఏదైతే మిస్ అయ్యానో అక్కడ పార్టిసిపేట్ చేసేదాని కొరకని సో నేను తీసుకుంటున్నటువంటి ఆపర్చునిటీ నిన్న అక్కడ పాట పాడతానని చెప్పి అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు సమయాభావం వల్ల. ఇంకొకటి ఏంటి అని అంటే, నిన్న అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, మనకు తెలిసినటువంటి మన గ్రేట్ అప్లైనర్, మన అసోసియేషన్ హెడ్ అయినటువంటి ఎంఎస్ఆర్ గురించి మాత్రమే తెలుసు. తనకి గురువు అయినటువంటి పిఎస్ఆర్ సార్ కూడా అక్కడికి రావడం జరిగింది, తన యొక్క సెషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తి యొక్క మాటలో మన జీవితం మారేటటువంటి విషయాలు మాత్రమే ఉండడం జరిగింది లీడర్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఒక 2 minutesలో అయిపోయేస్తాను లీడర్స్. సాంగ్ నాకు ఖచ్చితంగా ఎందుకో ఇప్పుడు అనిపించింది మీ ముందు ఈ పాట పాడుతూ నిన్న నేను కోల్పోయినటువంటి అవకాశాన్ని తీసుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటే పైకెదగడం ఎట్లని పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏలు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సారీ లీడర్స్, కొంచెం స్క్రీన్ ఆఫ్ చేసుకోవడం జరిగింది నేను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో అది లీడర్స్. ఇంకొకటి మేడం ఇంతకుముందు చెప్పారు, నర్మదా మేడం తిరుతమ్మ మేడం అనుకుంటా మాట్లాడింది. రఘు అని చెప్పేసి మన గ్రేట్ లీడర్ రమేష్ సార్ ఒక స్టోరీ చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆ స్టోరీ గురించి డిస్కస్ చేయాలని చెప్పి అనుకున్నాను నేను. ఖచ్చితంగా రేపు ఆ స్టోరీ గురించి చెప్పడం జరుగుతుంది. ఆ స్టోరీని ఇంకొంచెం ఫార్మేషన్ చేసుకోవాలి. అది మనం స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫొటోస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ స్టోరీని డీటెయిల్డ్గా మన లైఫ్లో
ఆ స్టోరీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మేము అక్కడ తీసుకున్నటువంటి మెసేజ్ ఏంటి అని చెప్పేసి కూడా అక్కడికి రానటువంటి లేకపోతే ఈ జూమ్ సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. సార్ జంగయ్య సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వెళ్ళండి సార్. చాలా ఇన్స్పిరేషన్ సాంగ్ అది. కొన్నిసార్లు నేను ఎప్పుడైనా నాకు కొంచెం నలతగా ఉన్నప్పుడు కానీ కొంచెం ఏమైనా కొంచెం డౌన్ గ్రేడ్ అయినప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటుంటాను సార్. మళ్ళీ నేను రీగెయిన్ అవ్వడానికి నాకు ఇవి వస్తుంటాయన్నమాట. కొన్ని సాంగ్స్ ఇది జగపతి బాబు సాంగ్ అయితే ఏంది, నువ్వే రాజు అట్లాంటివి ఉంటాయి కదండి. ఇలాంటి సాంగ్స్ అయితే ఇట్లాంటి సాంగ్ మీరు నాకు బాగా సాంగ్స్ ఇలాంటివి వింటాను అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ రీగెయిన్ చేసుకుంటాను, మళ్ళీ టీంని మళ్ళీ బూస్టప్ ఇస్తుంటాను అనమాట. ప్రతి ఒక్కరికి అవసరం సార్. ఎందుకంటే మనిషి అనేటువంటి ఎవరికి పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఏదో ఒక టైంలో ఎంత బాగా ఉన్నా ఎంత కసి ఉన్నా కానీ డిగ్రేడ్ అవుతూ ఉంటాడు. సో ఇలాంటి సాంగ్స్ అనేటివి మనకి మళ్ళీ రీగెయిన్ చేయడానికి ఒక బూస్టప్ లాగా పనిచేసేయండి. చాలా బాగా పాడారు సార్. మాకు చెప్పాలంటే నిన్న మిస్ అయ్యాను మేము అనుకోవచ్చు. ఈరోజు ఇది పాట పాడి అందరికీ కూడా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అయింది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సత్యశ్రీ శేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను బూట్ క్యాంప్ రావాలని చాలా ట్రై చేసిన, కానీ కుదరలేకపోయింది. అయినా కానీ ఈ జూమ్ మీటింగ్ లో అక్కడ పోయిన వాళ్ళ మాటలు విందామని నేను అనుకున్నా. అలాగే మీ పాటలు కానీ నర్మదా మేడం చెప్పినట్టు, ఇంకో మేడం చెప్పినట్టు మీ మాటలో నాకు బూట్ క్యాంప్ కనిపించింది. నేను చూసిన అలా మీ పాట విజయానికి ఒక బాట. ఆ మేడం చెప్పినట్టు పిఎస్ఆర్ చెప్పినట్టు 20 మంది చెప్తే 21 22కి మన ఎంఎస్ సార్ కలిసిండు. 22 ఒక ఆయన కోసం వచ్చిన టీము నాకు కనిపించింది బూట్ క్యాంప్. మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్ కొంచెం. ఓకే సార్, శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి. శ్రీనివాస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ సెషన్. ఒక గ్రేట్ లీడర్ జంగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది సార్ మీట్లో ఉన్నట్టు. ఓకే, సారీ ఎందుకంటే మిస్ సార్, ఏంటంటే బూట్ క్యాంప్ మిస్ అయినా ఇక కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ఇబ్బందుల వల్ల తప్పలేదు సార్. కానీ నేను బూట్ క్యాంప్స్ 2 సార్లు వేసిన కోటప్పకొండకైతే. అది మరపురాని అనుభూతి సార్. అది లైఫ్ లో అక్కడ నేర్చుకున్నది. మనం ఇక్కడ ఉండి ఏదో నేర్చుకున్నాం అనుకుంటాం, కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆ బూట్ క్యాంప్లలో తెలుస్తుంది. ఎందుకంటే ఆడికి పోయితేనే నాకు ఇట్లా అనిపించింది, ఆ బూట్ క్యాంప్ వాల్యూ ఏంది అనేది ఒక్కసారి పోయేస్తే తెలుస్తుంది. ఇక్కడ నుండి మనం ఏదో ఊహించుకోవడం కాదు, ఆడికి పోతే ఆ లైఫ్ వేరు. మనకు ఉన్న సబ్జెక్టుకు అసలు వెస్టేజ్ అంటే ఏంది అనేది అక్కడ పోతే తెలుస్తుంది అనిపిస్తుంది సార్. నిజంగా బూట్ క్యాంప్ కోటప్పకొండలో ఏం మహిమ ఉందో కానీ బూట్ క్యాంప్ అక్కడ సెట్ చేసి చాలా మందిని మార్చిరు. అందులో ఇట్లా నాకు అక్కడ పోయినాక ఇట్లా కొంచెం చాలా అనిపించింది, యాక్టివ్గా అనిపించింది. ఈ మధ్యన కొన్ని కారణాల వల్ల నేను వచ్చి రావాలని ఉండే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినా, కానీ కొద్దిగా లేట్ జూమ్ లో జాయిన్ అయినా. కానీ మీ మాటలు వింటుంటే నాకు ఇప్పుడు అది అంతా కళ్ళకు గుర్తుకొస్తుంది సార్. ఇప్పుడు జంగే సార్ని చూస్తే అయితే నాకు చాలా అనిపిస్తుంది. ఏంటంటే సార్ ఒక మంచి హోదా, మంచి ఒక సాఫ్ట్వేర్ ఉండి మంచి ఇన్కమ్ తీసుకుంటూ సార్ హార్డ్ వర్క్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నది చెప్తున్నా, ఇంత హార్డ్ వర్క్ చేస్తుండు సారు. అసలు నేనైతే నిజంగా సార్ నేను చెప్పలేకుంటున్నా, నాకైతే షేమ్ అనిపిస్తుంది సార్ని చూసినా. కానీ ఈ రోజు మీరు బూట్ క్యాంప్ చెప్తుంటే మాటలు నాకు కొంచెం బాధనే అనిపిస్తుంది. నేను మిస్ అయినది ఏందో నాకు కొంచెం లేట్గా జాయిన్ అయినా, కానీ మీ మాటల ద్వారా అర్థమైంది. నెక్స్ట్ బూట్ క్యాంప్ మాత్రం ఖచ్చితంగా వస్తా, 100% ఉంటా. థ్యాంక్ యూ సార్. మంచి రివ్యూ తీసుకున్నారు బూట్ క్యాంప్ లా. మీరు మీకున్న నాలెడ్జ్ అయితే ప్రశాంత్ సార్ చాలా నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ని అందరికి షేర్ చేయాలి, అందరికి నేర్పియాలి. ఇప్పుడు ఎప్పుడు వచ్చినామని కాదు, కానీ ఎంత సబ్జెక్ట్ ఉన్నది ముఖ్యం వెస్టేజ్ లా. ఆ నాలెడ్జ్ దేవుడు అయితే మీకు చాలా 100% ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు, మంచి నాలెడ్జ్ ఇచ్చిండు.
మీరు ఎట్లా కనుక సక్సెస్ అవుతారో మీరు మమ్మల్ని అట్లా సక్సెస్ చేయాలని నేను ఈ జూమ్ ద్వారా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ప్రశాంత్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్సింహులు పీజీఆర్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. నర్సింహులు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చేందుకు సార్. కొన్ని కారణాల వల్ల నేను రాలేదు. ఆ కారణాలు కూడా మీకు చెప్పాను. నా దురదృష్టమే సార్, నేను రాకపోవడం అనేది నా దురదృష్టమే. కాకపోతే ఏం సార్, మీరు కోటప్పకొండలో జరిగినటువంటి విషయాలు కొన్ని నాకు చాలా కనెక్ట్ అయినాయి సార్. మన రమేష్ చంద్ర సార్ చెప్పినటువంటి విషయాలని కొంతమంది మేడం చెప్పారు. ఒకరు పోయినరు, ఇద్దరు పోయినరు, ముగ్గురు పోయినా నర్వస్ కాకుండా 22వ వ్యక్తికి కనెక్ట్ అయింది అన్నది నాకు మైండ్లో చాలా కనెక్ట్ అయింది సార్. ఇంకా కొన్ని విషయాలు మీరు సాంగ్ ద్వారా కొంత ధైర్యం ఇచ్చేటువంటి సాంగ్, అది ధైర్యాన్ని ఎదుర్కొన్నటువంటి సాంగ్ కొన్ని విషయాలు, అక్కడ ఉన్నటువంటి మీటింగ్లో జరిగినటువంటి కొన్ని పాయింట్స్ చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను చాలా దురదృష్టవంతుని సార్. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు రాత్రి కూడా. నేను నైట్ డ్యూటీ చేశాను. నా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి క్యాన్సర్ అనే అటాక్ అయ్యి 4th స్టేజ్లో ఉందని తను చాలా ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేసేసరికి ఇక మా మేడం కూడా ఇక్కడ చాలా చెప్పేసింది, ఇక డేలో మీరే ఉండాలి కాబట్టి నైట్లో వేరే కొత్త అతను ఉండి ఆయన చూసుకున్నా కానీ మీరు డేలో ఉండాలి అని చెప్పేసాను సార్. నేను కరోనాలో నాకు మా మేడం కొంచెం హెల్ప్ చేసింది కాబట్టి ఆ ఫెయిత్ చూసి నేను ఉండవలసి వచ్చింది సార్. యాక్చువల్గా నేను చాలా సీరియస్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా కూడా, చేస్తాను కూడా. కానీ కొన్ని కారణాల వల్ల నేను దురదృష్టవంతుని అయిపోయాను సార్. సారీ సార్. తప్పకుండా ముందుకెళ్తాం సార్. ఏం డిసప్పాయింట్ అవ్వకండి. నా అప్లైనర్ జీవన్ రెడ్డి సార్ ప్లస్ ప్రశాంత్ సార్, నరేందర్ సార్ కూడా మా ఇంటికి వచ్చాడు. చాలా విషయాలు చెప్పాడు నాకు. నేను ఒక 25 ఇయర్స్ నుంచి సెక్యూరిటీ చేస్తున్నాను. 25 ఇయర్స్ నుంచి నా ఇన్కమ్ జీరో, నా ఎదుగుదల కూడా జీరో. యాక్చువల్లీ ఓకే సార్, చాలా టైం అయిపోతున్నట్టుంది. సారీ సార్, సారీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కమలా నరేష్ సార్ ఆర్ మేడం అడ్మిట్ చేసుకోండి సార్. లీడర్స్ కొంచెం ఫీడ్బ్యాక్ తొందరగా ఇవ్వండి. మన గ్రేట్ అప్లైనర్స్ జూమ్ లో ఉండడం జరిగింది. ఒక 2 మాటలు వారి నుంచి కూడా తీసుకోవాల్సింది. కమలా నరేష్ అడ్మిట్ చేసుకోండి. యశోద మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ఫీడ్బ్యాక్ సెషన్. జూమ్ లో ఉన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సాంగ్ ఈజ్ సూపర్ సార్. ఇది మోటివేషన్ సాంగ్. ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ అయినప్పుడు ఈ సాంగ్ వింటే మనకు మోటివేషన్ గా ధైర్యం వస్తుంది. చాలా చాలా బాగా పాడాడు సార్. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము బూట్ క్యాంప్ కు రాలేకపోయాం సార్. అక్కడ ఉన్న మోర్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ప్రశాంత్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నరేందర్ సార్, లావణ్య మేడం, గ్రేట్ అప్లైనర్స్. మీరు ఎల్లవేళలా మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. డౌన్ లైన్స్ ఎంతమంది ఉన్నారు అని కాకుండా ఎంతమంది ఉన్నా కూడా మేము సహాయం చేయగలము అనేటటువంటి సపోర్టర్స్ ఉండేటటువంటి బిజినెస్ ఇది. ఖచ్చితంగా ఇలాంటి గ్రేట్ లీడర్స్ యొక్క సపోర్ట్ తీసుకుంటూనే వెస్టేజ్ లో ముందుకు వెళ్తుంటే సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. సార్ మీ నుంచి మేము ఏమైనా మాటలు తీసుకోవాలనుకుంటున్నాం సార్. లావణ్య మేడం మీరు అందుబాటులో ఉంటే ఒకసారి అడ్మిట్ చేసుకోండి మేడం. నరేందర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సార్
నిన్న జరిగిన బూట్ క్యాంప్ అంటే నేను ఇన్ని బూట్ క్యాంపులు చూసిన సార్. నిన్న ఏ ఒక్క నిమిషం కూడా బోరింగ్ అనకుండా అసలు మామూలుగా ఎక్కువ శాతం పాటలు కానీ కొంచెం ఇవి అవి ఇంపార్టెంట్ గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, కొంచెం బోర్ రాకుండా కొంచెం నీరసం కాకుండా. కానీ నిన్న మార్నింగ్ నుంచి అయిపోయేంత వరకు చాలా ప్రతి ఒక్కటి కూడా సెషన్ సార్. అది బూట్ క్యాంప్ అంటే చాలా వరకు మిస్ అయ్యారు ఇంతమంది మన వాళ్ళు అని అనిపిస్తున్నారు సార్. అదొక్కటే బాధ, అంతే ఏం లేదు. కానీ బూట్ క్యాంప్ అంటే ఒక అదృష్టం సార్. అది మనం ఏంటంటే ఒక పండుగ లాగా వాతావరణం అనిపిస్తుంది. ఇక్కడ మొన్న ఎంతమంది చాలా వరకు ఇది దసరా పండుగ చేసుకున్నాం. ఎంతో అప్పులు ఉండి చాలా వరకు డబ్బులు ఉండి హ్యాపీగా చేసుకున్న వాళ్ళు అయితే 99% ఉండరు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా పండుగ అని. కానీ బూట్ క్యాంప్ అంటే ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది సార్. నిన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మొన్న కూడా చాలా చాలా అద్భుతంగా. కానీ మాకు ఒకటే సార్, ఎందుకంటే మనకు తెలుసు అక్కడ ఎంత అంటే ఒక మహాయజ్ఞం లాగా జరుగుతుంది. కానీ ఆ బూట్ క్యాంపు రాకపోవడం వల్ల మన వాళ్ళు వస్తే ఎంత అదృష్టవంతులు. ఎంతో కొన్ని మనకు తెలిసి కాదు, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేది మన ద్వారా అక్కడ వస్తే ఏంటంటే చాలా వరకు నేర్చుకోవడం జరుగుతుంది సార్. ఒక్క మాట మీరు కూడా ఫస్ట్ అనేది ఎట్లా సార్ వీలు కాదు అన్నారు. కానీ ఒకటే సార్, మీలాంటి వాళ్ళు వచ్చి ఇంత తెలుసుకున్నాడు అంటే నాకు అదే అదృష్టం సార్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రావడం, ఎందుకంటే ఆ టైం కూడా చూసిరు, ప్రతి ఒక్క పాయింట్ మీరు ముంగడ కూర్చోవాలి సార్. మీ ద్వారా ఒక 10 మంది మంచిగా అయితే నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకల్లా ఒకటే సార్, మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న లీడర్స్ అందరం కలిసి ఒక బస్సు ప్లాన్ చేయాలి. మనం ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం కూడా నెక్స్ట్ బూట్ క్యాంప్ వరకల్లా ప్రతి ఒక్కరు కూడా మన నుంచి ఒక 5 కానీ 10 మందిని కానీ తీసుకెళ్లి ఒక బూట్ క్యాంప్ ఇక్కడ యాదగిరిగుట్ట ఇక్కడ జరిగేది వేరు, అక్కడ మహాయజ్ఞం సార్ ఇది. ఎందుకంటే ఇది ఏది కూడా లీడర్షిప్ బిజినెస్ సార్, ఏది కూడా మనది అనుకుంటా ముందుకెళ్ళాలి. కానీ ఇది అప్లైనర్ డౌన్లైనర్ బిజినెస్ అనేది కాకుండా మనది అనుకుంటే మనం ముందుకెళ్తాం సార్. ప్రతి ఒక్క సెషన్ అక్కడ ఒక యజ్ఞం లాంటిది సార్. ఎందుకంటే ఏ ఒక్క మాట కూడా కానీ చెప్పడం తీరదు సార్. అది చెప్తే కూడా మనకు కాకుండా అది చూస్తేనే తను తీరు అనిపిస్తుంది సార్. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. కాకపోతే మళ్ళా బూట్ క్యాంప్ వరకల్లా మీరు మంచి స్టార్ డైరెక్టర్ అయి ఉండాలి, మంచి ₹1,00,000 చెక్ కొట్టాలి బూట్ క్యాంప్ వరకల్లా. నా టార్గెట్ అదే సార్. మీకు ఏది కావాలనేది నా హెల్పింగ్ అది సార్. నా నుంచి నేను కంపల్సరీ నీకు ఎలాంటిది అనేది నేను ముందుకెళ్ళి రావడం జరుగుతుంది సార్. కంపల్సరీ మీరు మంచి లీడర్ కావాలంతే. అందరూ కూడా ఇందులో ఉన్న లీడర్స్ అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా అందరికీ మనం ఎల్లవేళలా సపోర్ట్ చేయడానికి రెడీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది సార్ మాకు. ఖచ్చితంగా మీ యొక్క మాటలు కూడా దాదాపుగా అందరు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందుబాటులో ఉన్నారా మేడం? టైం అయిపోతుంది మనకి. మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, అందుబాటులో ఉంటే. ఓకే లీడర్స్, మేడం కొంచెం బిజీగా ఉన్నట్లున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఖచ్చితంగా ఈసారి మిస్ అయినటువంటి ఈ ఆపర్చునిటీ ఖచ్చితంగా వచ్చేసారి అయినా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఈ విషయం ఒకటి వెనకబడిపోయింది. వాస్తవానికి నిన్న జరిగినటువంటి బూట్ క్యాంప్ అనేది 25వ బూట్ క్యాంప్ లీడర్స్. మొదటి బూట్ క్యాంప్ లో 150 నుంచి 170 మంది మాత్రమే రావడం జరిగిందంట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1500 నుంచి 1200 కెపాసిటీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 నుంచి 2400 మంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ మెంబర్స్ రావడం జరిగింది. సో అందరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తిరిగి మళ్ళీ రేపు 7 o'clock జూమ్ సెషన్ లో కలుద్దాం. ఇప్పుడు మనకి 8 o'clock జూమ్ ఆల్రెడీ రన్ అవుతుంది. అందరూ మళ్ళీ తిరిగి అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జంగయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా జూమ్ లో పార్టిసిపేట్ అయ్యి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి
మీ యొక్క మంచి వర్డ్స్ మా టీం సభ్యులకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విష్ యూ వెల్త్. ప్లీజ్ మళ్ళీ తిరిగి 8 గంటల జూమ్లో జాయిన్ అవ్వండి లీడర్స్. ఇంతటితో ఈ జూమ్ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను.